కీడించి మేలించని అంటారు కదా, ఆ పార్టీకి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఈజ్ ఓన్లీ ద పర్సన్, ఆయన సెంట్రిక్గా రీజనల్ పార్టీలు నడుస్తూ ఉన్నాయి. ఇఫ్ మీరు నాట్ హీ, అంటే ఒక ప్రజల సమూహం జగన్మోహన్ రెడ్డి గారి నాయకునిగా ఎంచుకుంది. ఇంకొక సమూహం చంద్రబాబు నాయుడుని ఎంచుకుంది. ఎంచుకుందా? ఎంచుకునే సీఎం అయింది పాపం. ఇలాంటి ఒక పార్టీకి లీడర్ కదా ఆయన. సో ఈ సమూహం అనేది ఇటుపక్క ఉన్న వాళ్ళ ఆఖరికి మేము డెమోక్రాట్స్ లేకపోతే పద్ధతి ప్రకారం ఉండేవాళ్ళం అనుకుంటా ఉన్నాం. అన్నిటికీ మించి చెప్పేది ఏమంటే అసలుకి ప్రజల కోసం పనిచేసే సీఎంగా నేను జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తాను. ఎంతో దాని ఇంపాక్ట్ ఏంది మళ్ళీ చర్చించుకోవచ్చు కానీ బట్ ఈ వర్క్డ్ ఫర్ ద పీపుల్. ఈ సంవత్సర కాలంలో ఏది లేదు కదా, నిన్న తమ్మఒడు ఏదో పీకే కానుక మేము P4లో కలిపేసి నేను మొన్న ఆఖరి మోడీ ఇస్తా అంటున్నాడు ఈ సంవత్సరం. అవసరమైతే ఆగస్టు 15 నుంచి బస్సు కూడా ఇస్తా అంటున్నారు. మోడీ ఇస్తారన్నారా? బస్సు మోడీ గారు ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అవసరమైతే బస్సు కూడా. సరే, అవసరం అనేది నేను డిఫైన్ చేయలేను కానీ నాకు కనిపించింది ఒక్కటే, ఓ సంవత్సర కాలం బస్సు ఇలే, ఇలా ఓ సంవత్సర కాలం అమ్మఒడి ఇలే, ఓ సంవత్సర కాలం ఇంకొక దీవెన ఇలే, ఓ సంవత్సర కాలం అది ఇలా ఇది ఇలా ఏది ఇలే. ఒక సంవత్సర చివరికి మీరు డబ్బులు ఎట్లా సంపాదించాలో చెప్పండి, నేను పంచుతాలే అన్న బిట్టి చూస్తే ఆడు చూస్తే చెవులో చెప్పండి మార్గం చెప్పండి అని. కానీ 1,50,60,000 కోట్ల పైన అప్పు ఇప్పటికైతే సంవత్సరంలో అయ్యిండే. సగటున 12-13 కోట్ల రూపాయలు చేస్తూ ఉండ్రి పర్ మంత్. మరి ఎవరు సమానం చెప్పేవాళ్ళు లేరు. అదే నాకు అర్థమైందంటే ఇంకా దీంట్లో ఇంకొక పొలిటికల్ ఇష్యూ దీంట్లో ఉంటుంది అనుకుంటున్నాను. లిక్కర్ ఇష్యూస్లో చాలా అధపాతాలానికి ప్రభుత్వ పనితీరు రేట్లు పడిపోతూ ఉన్నాయి. ఇన్కమ్ అనేది దారుణంగా దెబ్బతింటా ఉంది. ఇది కాగ్ రిపోర్ట్, నా రిపోర్ట్ కాదు. అవును, పడిపోతుంది. జిఎస్టీ తెలిసిపోతుంది కదా, పడిపోతా ఉంది. చివరికి అదేంది స్టాంప్ రిజిస్ట్రేషన్లు కూడా డబ్బులు తగ్గిపోయినాయి. అట్లాగే సేల్ ట్యాక్స్ స్టేట్కి వచ్చేది అది కూడా డబ్బులు తగ్గిపోయినాయి. సో ఈ టైంలో ఇంకా ఏం చేయాలి అర్థం కాని సమయంలో మాటలు మాత్రం చాలా దాటిపోతూ ఉన్నాయి. ఏదైనా పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయిన పనులకు వీళ్ళు టెంకాయలు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అప్పుడు చెప్పేవా, నేను ఎమ్మెల్యే అయిపోయినాక నేనేసిన ఊరికి టెంకాయలు కొడుతున్నారా అనేవాడిని నేను. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి టెంకాయలు కొడతా ఉన్నారు. మన కర్నూలు కూడా, మన అనంతపూర్లో మా జిల్లాలో కొట్టేసిపోయారు. కనుక ఈ టైంలో ఏదో ఒకటి కాబట్టి ఏదో ఒక ప్రజలకు ఒక ఎమోషన్ ఉంటుంది, దాంట్లోకి తీసుకెళ్తారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సింది ఏంటంటే న్యూట్రల్గా సమాజంలో హింసా ప్రవృత్తి పెరుగుతూ ఉంది, దానికి ఆయన దోహదపడకూడదని నేను కోరుకుంటా ఉన్నా. అట్లా ఆలోచించుకోవాలి కానీ గతంలో మళ్ళీ నువ్వేంటి అసలుకి నువ్వు వేసావంటే అదే బుక్ అయితే అదే టెక్స్ట్ బుక్ అయితే రేపు పొద్దున దాంట్లో ఎక్స్పర్టైజ్ వస్తుంది. మీరు చెప్తున్నారు, మీ నాయకుడు కూడా చెప్తున్నారు కదా, మేము రాగానే మిమ్మల్ని ఎక్కడున్నా గుంజుకొస్తాం, పట్టుకొస్తాం, కొట్టేస్తాం, పీట్ చేస్తాం. ఏం చేస్తారు ఆఖరికి? ఇప్పుడు కళ్ళెదురుగా అన్యాయం కనిపిస్తూ ఉండే పాపం అర్థం కాదు. నిన్న నందిగం కేసు చూశాను. అతని ఇంటి మీద వేరు తిట్టారట, అతను కంప్లైంట్ ఇస్తే అతను తీసుకోలే, అతని లోపల వేసారు. ఎక్స్ఎంపీ ఏం చేయాలి? ఎక్స్ఎంపీ. ఆ తర్వాత సొంత పార్టీలోనే ఆఖరికి ఒంగోలులో వీరయ్య చౌదరి వాళ్ళు చంపి దాన్ని ఇది ఏందో నాకు అర్థం చంపింది ఇద్దరు. ఒక ఆయన జెండా కప్పుతాడు, ఒక ఆయన హెలికాప్టర్లో పోతాడు, ఏందో నాకు అర్థం కాలే. అట్లాగే ఈ మాట్లాడితేనే కొట్టించుకోలేకపోతున్నాయి. ఈ లోకల్ బాడీ బై ఎలక్షన్స్ చూస్తూ ఉన్నాం. అసలుకి ఒక కౌన్సిలరు ఇటుపక్క అంతా ఉంటే కూడా ఒక కౌన్సిలరే నేనే చైర్మన్ అని చెప్పుకునే ప్రయత్నం చూస్తూ ఉన్నాము. మరి ఇవన్నీ కూడా మంచి అనుకుంటే నేను చేయగలిగింది ఏమి లేదు. మేమైతే మా నాయకుడు మరింత బాగా అసలు ఒకటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున ఇటువంటివన్నీ అలౌ చేయడని అనుకుంటా ఉన్నాను. సో మీకు ఇప్పుడు మద్యం కుంభకోణం మిమ్మల్ని టెన్షన్ పెట్టట్లా, ఆందోళన లేదు మీకు? ఏం లేదు, మాకేం ఇబ్బంది పెట్టడం లేదు. కాకపోతే ఏంటంటే ఏంటిది అని, ఇంత అన్యాయమైంది అని. ఇంత అన్యాయమైంది ఏమి లేదు, ఎవిడెన్స్ లేదు, సాక్షి చెప్తా ఉన్నారు, విచారణకు వస్తూ ఉన్నారు, కూర్చుంటా ఉన్నారు, నీకే సమాధానాలు చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా బలవంతంగా సంతకాలు పెట్టించొద్దని చెప్తా ఉంది. మరి వెళ్తా